శరీరం ఎన్నడూ అసత్యం చెప్పదు. అంటే శరీరం మాట్లాడుతుంది అనే సత్యం దానిలో ఇమిడి ఉంది. నేను చూసిన ఓ సినిమాలో పాత్రలు ఏదో ముఖ్య కార్యం కోసం సముద్ర గర్భంలో పనిచేయవలసి ఉంటుంది. తన కర్తవ్య నిర్వహణలో భాగంగా కథానాయకుడు సముద్రంలో చాలా అడుగుల లోతుకు దిగుతాడు. అతనికి ఒడ్డున ఉన్న వారికి మధ్య సమాచార మార్గం ఒక్కటే. అతను క్రిందికి దిగటానికి ఉపయోగించిన నడుముకు చుట్టుకున్న త్రాడు. వీరు ముందే నిర్ణయించుకున్న సంకేతాలతో ఆ త్రాడును ముందు వెనుకలకు లాగటం ద్వారా తమ సందేశాలను పంపుకుంటారు. ఒకసారి లాగితే ఒక సందేశం, రెండుసార్లు లాగితే మరో సందేశం. అలా ఆ కార్య సాఫల్యం అనేది ఆ త్రాడు భాష ఎంత సునిశితంగా పనిచేస్తున్నది దానిపై ఆధారపడి ఉంది. కథానాయకుడు ఒకసారి సముద్ర గర్భంలోకి చేరిన తర్వాత ఉపరితల విషయాలపై నిస్సహాయతతో అదుపు కోల్పోయినట్లే మనం కూడా భూమిపై జన్మ తీసుకున్న తర్వాత నడి సముద్రంలో ఉన్నట్టే భావిస్తాం. మనం ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చామో, ఏమి చెయ్యాలనుకుంటున్నామో తదితర విషయాలు మనకు ఏమాత్రం జ్ఞాపకం లేవు. మన మూలానికి మనకు మధ్య తెరిచి ఉన్న సమాచార మార్గం శరీరమే. తన నడుము చుట్టూ ఉన్న త్రాడు కదలిక బట్టి పైనుంచి వచ్చిన సందేశాలను అర్థం చేసుకునే ఆ కథానాయకుడు లాగానే మనం కూడా మన మూలం నుంచి వచ్చే సందేశాలను శరీరం ద్వారా స్వీకరిస్తాము. మన శరీరం స్పందనల భాష మాట్లాడుతుంది. సాధారణ తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు, మీరు నవ్వినప్పుడు వెన్నులో పాకే విద్యుల్లత నుంచి ఏడ్చినప్పుడు చెక్కిళ్లపై జారే అశ్రుధార వరకు మీరు అనుభూతి చెందే ప్రతి స్పందన మీ శరీరం మీతో సంభాషణ నెరపే ప్రయత్నమే. ఈ జీవితం అనే సముద్ర గర్భంలో మన జీవిత లక్ష్యం నెరవేరాలి అంటే మనం అనుసరించవలసిన సునిశితమైన సునాయాసమైన మార్గం మన శరీరం మాట్లాడే భాషను నేర్చుకోవడమే. నా స్నేహితురాలు మాయ దాదాపు 10 సంవత్సరాలుగా తలనొప్పి అంటే మైగ్రేన్తో బాధపడుతోంది. ఆమె నగరంలో ఉన్న ప్రతి వైద్యుడికి, స్వాస్థికుడికి సంప్రదించింది. పుస్తకాల్లో చదివిన వారు వీరు చెప్పిన చిట్కాలన్నింటినీ పాటించింది. జన్యుపరంగా తన అమ్మమ్మ నుంచి సంక్రమించిందని, వాతావరణాన్ని, ఇంట్లో తిరిగే పిల్లి నుంచి రాలిన వెంట్రుకలని, ఇలా ప్రతి దానిని నిందించుకుంటూ పరిష్కారం కోసం వెతికింది. అయినా ఫలితం శూన్యం. ఒక సాయంకాలం తన అత్తగారితో మనసారా మాట్లాడుతున్నప్పుడు ఓ అద్భుతం జరిగింది. ప్రతిరోజు ఇంటి పనులు చేస్తున్నప్పుడు అత్తగారు సదుద్దేశంతోనే తనను పర్యవేక్షిస్తున్నప్పటికీ అది తనలో కలిగిస్తున్న భావోద్వేగాల గురించి ఆవిడకు వెల్లడించాలని నిశ్చయించుకుంది. తను పనిచేసే పరిశ్రమలో ఉన్నతాధికారిగా అత్యంత సమర్థవంతంగా వృత్తి బాధ్యతలు నిర్వహించే మాయ అత్తగారు తనతో కలిసి ఉంటున్నప్పటి నుంచి చేసే ఈ పర్యవేక్షణ భరించలేకపోయింది. అయితే ఆ విధంగా చేసే ఆవిడ ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో తాను భావించే అసౌకర్యాన్ని వ్యక్తం చేయకూడదని అనుకునేది. ఆ సాయంత్రం తన అత్తగారితో కూర్చొని సంభాషిస్తున్నప్పుడు నెమ్మదిగానే అయినా స్థిరంగా తాను ఎలా భావిస్తున్నది ఖచ్చితంగా చెప్పింది. అత్తగారు కూడా కోడలి దృష్టికోణాన్ని చాలా హుందాగాను హృదయపూర్వకంగానూ స్వీకరించారు. ఆ తర్వాత మాయ ఎంత ఉల్లాసాన్ని అనుభవించిందో వర్ణించలేము. రోజంతా నెత్తి మీద కూర్చొని భయపెట్టే తలనొప్పి ఆ తర్వాత నీరు గారినట్లయి తల మీద భారం దిగిపోయింది. కొన్నాళ్లలోనే తనను బాధించే తలనొప్పి వ్యవధి, తీవ్రత తగ్గుముఖం పట్టడం మాయ గమనించింది. అది ఆమెను తలనొప్పికి దారి తీసిన నిజమైన కారణాలను అన్వేషించే కోరికకు పురిగొల్పింది. పర్యవేక్షించబడుతున్నాను అనే భావన వల్ల
వేళ్ళూనుకున్న పశ్చాత్తాపమే నేరస్తురాలని ఆమె గుర్తించింది. ఒకసారి ఇలాంటి అనుసంధానం ఏర్పడ్డాక ఆమె శరీరంలో ఏ భాగాలు తన శ్రద్ధను కోరుకుంటున్నాయో దృష్టి సారించింది. అనతి కాలంలోనే మాయ తన శరీరంతో క్రమం తప్పకుండా సంభాషణ నెరపి సందేశాలు అర్థం చేసుకోగలిగింది. మాయ ఈ సంభాషణ కౌశల్యాన్ని వినియోగించుకోవటానికి 10 సంవత్సరాల ముందు నుండి ఆమె తల సందేశం ఇవ్వాలని నిరీక్షిస్తూ ఉంది. తన అంతరంగంలో ఏది దాచుకోకుండా ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్లుగా వ్యక్తం చేయడమే ఆ సందేశం. కొన్ని విషయాలు వ్యక్తీకరించకుండా నిలిపి ఉంచటం వల్ల మనం మన ఆత్మ యొక్క సహజ స్థితి నుండి విడువడతాం. మన శరీరం జన్మ తీసుకున్న ఆత్మే కనుక అది తన సంకేతాలను వెలువరుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన శరీరం ఒక సంకేతాన్ని ఇచ్చినప్పుడు దానిని మందులతో సరి చేయాలనుకోవటమో ఆ స్థానంలో వేరే అవయవాన్ని పెట్టడమో చేయటం వలన సమస్య పరిష్కరించకుండా ఉండిపోతుంది. అది ఆ సమస్యను శరీరపు మరో భాగంలో ప్రతిబింబించేలా చేయటమే అవుతుంది. ఆరోగ్యం పొందే సులువైన మార్గం శరీరంతో సంభాషణ నడపడమేనని మనం గ్రహించాలి. పరిపూర్ణ ఆరోగ్యం మన శరీరపు సహజ స్థితి. అతి తక్కువ వ్యవధిలో ఆ స్థితికి చేరగల సామర్థ్యం దానికి స్వతహా ఉంది. మనం చేయవలసింది ఏమిటంటే, శరీరంలోని ప్రతి భాగంతోనూ అత్యంత ఆత్మీయుడైన స్నేహితునితో ఉన్నట్లు మనం కలిసి ఉండటమే. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన శరీరం తన భాగాలపై శ్రద్ధ చూపించమని కోరుకుంటుంది. అంటే మనకు ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉందని. నా ప్రియమైన నేస్తం నా గదిని దాటి వెళుతూ ఉంటే నేను తలెత్తకుండా చిరునవ్వుతో సంభాషించవచ్చు, లేదా ఒకసారి కళ్ళెత్తి చూసి విషయం తెలియచేయవచ్చు. ఒక్క చూపుతోనూ చిరునవ్వుతోనూ సంభాషించగలను. అవునా లేదా? అవునా కాదా? మిగిలిన సమయాల్లో మేము మా పనుల్లో మునిగి ఉంటాం కదా. ఇక అది మన స్వంత శరీరం, మన ఆత్మీయమైన నేస్తం అయితే అప్పుడది భిన్నంగా ఎలా ఉంటుంది? అంత సన్నిహితుడైన ప్రియమైన స్నేహితుడి సందేశాలు వినాలంటే ఇంకెంత ప్రయత్నం చేయాలి? ఘనీభవించిన శుద్ధ చైతన్యమే అయిన మన శరీరం నిరంతరం సహజ చైతన్య స్థితిలో ఉంటూ ఈ తలంపై తన జీవన గమనాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆత్మ యొక్క సహజ చైతన్య స్థితిలో ఉండటం అంటే స్వేచ్ఛ సమృద్ధులతో విలసిల్లటం అన్నమాట. భౌతిక శరీరంలో వ్యక్తీకరించబడటం స్వేచ్ఛగా పరవళ్లు తొక్కే ఉల్లాసకరమైన స్థితి. ఈ స్థితులలో మన ఆత్మ, మన శరీరం అనుభూతి చెందే విధంగా అన్వేషిస్తూ పరిశోధిస్తూ పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో ముందుకు సాగుతుంది. అయితే ఒక సందేశం అందచేయడానికి మాత్రమే కథానాయకుడికి నడుము కట్టిన త్రాడు లాగినట్లుగా మన శరీరం కూడా ఏదో ఒక సందేశం ఉన్నప్పుడు మాత్రమే దృష్టి సారించమని సూచిస్తుంది. సానుకూల ఉత్తేజపరిచే స్పందనలు అంగీకార సందేశాలను పంపినట్లే అసౌకర్య అనారోగ్య భావన మన స్వీయ ప్రకృతితో మమేకమై లేము అనే హెచ్చరికను పంపుతుంది. మన శరీరం నిరంతరం మనతో స్పష్టంగా బిగ్గరగా మాట్లాడుతూనే ఉంటుంది. అయితే వినగలిగే చెవులు మనకు ఉండి తీరాలి. సంగ్రహంగా, శరీరం ఎప్పుడు అసత్యం చెప్పదు. అంటే శరీరం మాట్లాడుతుంది అనే సత్యం దానిలో ఇమిడి ఉంది. మనం ఎవరం, ఇక్కడికి ఎందుకు వచ్చాం, మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము తదితర విషయాలు మనకు ఏమాత్రం జ్ఞాపకం లేవు. మన మూలానికి మనకు మధ్య తెరిచి ఉన్న సమాచార మార్గం శరీరమే. మన శరీరం స్పందనల భాష మాట్లాడుతుంది. మీరు అనుభూతి చెందే ప్రతి స్పందన మీ శరీరం మీతో సంభాషణ నేర్పే ప్రయత్నమే. ఈ జీవితం అనే సముద్ర గర్భంలో మన జీవిత లక్ష్యం నెరవేరాలి అంటే
మనం అనుసరించవలసిన సునిశ్చితమైన సునాయాసమైన మార్గం మన శరీరం మాట్లాడే భాషను నేర్చుకోవటమే. ఆరోగ్యం పొందే సులువైన మార్గం శరీరంతో సంభాషించటమే. పరిపూర్ణ ఆరోగ్యం మన శరీరపు సహజ స్థితి. అతి తక్కువ వ్యవధిలో స్వస్థితికి చేరగల సామర్థ్యం శరీరానికి స్వతహా ఉంది. మన శరీరం తన భాగాలపై శ్రద్ధ చూపించమని కోరుకుంటుంది అంటే మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉందని అర్థం. మన శరీరం నిరంతరం మనతో స్పష్టంగా బిగ్గరగా మాట్లాడుతూనే ఉంటుంది. అయితే వినగలిగే చెవులు మనకు ఉండి తీరాలి.